హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తిక్స్ కిచెన్. మన ఛానల్లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకసారి ఆడియో వినండి ఫ్రెండ్స్. హలో బామ్మర్ది, ఎక్కడా? చెప్పా, సడన్ గా ఫోన్ చేసినావు. ఏం లేదురా బామ్మర్ది, మన ఛానల్లో ఇప్పటి వరకు ఒక్క లాంగ్ వీడియో కూడా పెట్టలే కదరా. ఏం చేద్దామంటావు మరి? ఏంద్రా బామ్మర్ది, ఎప్పుడు ఇంట్లోనే కదా. ఈసారి బయటికి వెళ్ళి మంచి దావత్ ప్లాన్ చేద్దాం రా. ఐడియా ఏదో బాగానే ఉంది బా, కానీ ఇప్పటికిప్పుడు అంటే ఏం చేస్తాం? అసలు ఏమనుకుంటున్నావు రా నువ్వు? తెలంగాణ అంటేనే సుక్క ముక్క తాటికల్లు విత్ చికెన్ ఫ్రై. ఇదేదో బాగానే ఉంది బా. ఆల్రెడీ అన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు, అన్నయ్య కూడా చేసుకొని పోదాం బా. ముందుగా తెచ్చుకున్న చికెన్ నీట్ గా కడుక్కోవాలి. 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని మధ్యలో గీరి ఈ రెండింటిని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 200 గ్రాములంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కినాక 4 ఇలాచీలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, 4 బగారాకులు, 4 లవంగాలు, దాంట్లో సాజీర పోసుకొని కలుపుకోవాలి. ముందుగా కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అల్లం పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. ఇదేముంది, ముందే కడిగి పెట్టుకున్న చికెన్ వేసి మంచిగా అటు ఇటు గోలిచ్చి మూత పెట్టుకున్న 5 నిమిషాల పాటు ఉడకనియాలి. ఇకేముంది, 5 నిమిషాలు ఉడికినాక మూత తీసుకొని తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 4 ఎల్లిపాయలు వేసుకొని మంచిగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి స్లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ టేస్టీ మసాలా వేసి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఇంత ముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్లాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. A few moments later. 2 నిమిషాల తర్వాత దాంతో కొత్తిమీర, దాంతో కళ్యామాకు వేసుకొని దింపుకుంటే మనకు కావాల్సిన వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎందుక పనికి మాలిన రాహుల్, నాకు అర్థం కాదు. 2 minutes later. దించుకున్న చికెన్ ఒక ప్లేట్ లో తీసుకొని నిమ్మకాయలు, ఉల్లిగడ్డలతో గార్నిష్ చేసుకొని ఎల్లవ తల్లికి దండం పెట్టి ఇక దావత్ షురూ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్.